మాకు సపోర్ట్ చేయడానికి మీరు ఇంత దూరం వచ్చింది, తండాలోకి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మేము పక్కా గెలుస్తున్నాం, ఫస్ట్ మీకు చెప్తున్నాం. ఎందుకంటే మేము పక్కా గెలుస్తున్నాం. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఈ తండా వాసులే ఇచ్చిండ్రు. మేము కష్టపడుతున్నాం, మా కష్టాన్ని, మా మోడీజీ గారి కష్టాన్ని కూడా గుర్తించిండు వాళ్ళు, మాకంటే ముందు గుర్తించిండు. మేము ఒక కార్యకర్తగా, మేము ఒక నాయకులుగా మాకు తెలుసు బీజేపీ పార్టీ ఏంటి, ఆ స్కీమ్స్ ఏంటి, సెంట్రల్ స్కీమ్స్ ఎక్కడి వరకు వెళ్ళినాయి అనేది మాకు తెలుసు. బట్ మేము వచ్చినాము, అందరూ ఇక్కడ బెనిఫిషియర్సే ఉన్నారు. ఆ స్కీమ్స్ ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు అందరూ చాలా సపోర్టింగ్ ఉన్నారు. వృద్ధులు అంటాం కదా, ఎక్కడుంది బీజేపీ పార్టీ, ఎక్కడుంది అంటుంటారు. ఇన్ని రోజులు మమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి కొంతమంది అంటుంటారు. కానీ తండాలో కూడా ఉంది అంటే అది వృద్ధుల నోట్ల నుంచి మోడీ గారు 2 గుంటలు 1 గుంట ఉన్నా మాకు 6,000 వేస్తున్నారు అని ఎంత సంతోషంగా వాళ్ళు చెప్తున్నారంటే మోడీ గారు పక్కా ఓటేస్తామని వాళ్ళు మాకు భరోసా ఇస్తున్నారు. మా ఎడ్యుకేటెడ్ కూడా ఇదివరకు 2 పార్టీలకు అవకాశం ఇచ్చిండు. ఆయన 10 ఏళ్లలో చుక్కలు చూపించిండు, ఈయన 2 ఏళ్లలోనే చుక్కలు చూపించిండు. గవర్నమెంట్ అనేది ఫెయిల్యూర్ గవర్నమెంట్. సో 2 గవర్నమెంట్లు, 2 పార్టీలు, 2 క్యాండిడేట్లు ఏ పరంగా చూసుకున్నా కూడా 2 ఫెయిల్యూరు. సో ఇప్పుడున్నది వచ్చేది మా గవర్నమెంటు, మా కౌన్సిలర్ ఎడ్యుకేటెడ్, యూత్ అంతా, మహిళలు అందరూ చాలా సపోర్టింగ్ ఉన్నారు. అంటే రావాలి సార్, చేంజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదంటే అది చూస్తుంటే బాధేస్తుంది. ఇవాళ వాళ్ళు డబ్బులు పట్టుకొని వస్తారు, ఓటు కొనుక్కుంటారు. కానీ ఆ 500, 1000 రూపాయలు ఇస్తే నీకు హాస్పిటల్ ఖర్చులు కాదమ్మా, ఎంట్రీ ఫీజు కూడా ఉండదు, సరిపోదు. అందుకని దయచేసి సార్ మా పార్టీకి, మా క్యాండిడేట్ని గెలిపియండి. గెలిపిస్తే మాత్రం మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోండి అని మేము చెప్పినాం. అది వాళ్ళందరూ ఓటర్లు చాలా అర్థం చేసుకుంటున్నారు. ఈసారి ఖచ్చితంగా మాకు గెలిపిస్తున్నారని మీ అందరికీ నేను విన్నవించుకుంటాను. మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నేను 5వ డివిజన్ నుంచి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. నేను ప్రచారానికి రావడం జరిగింది. సార్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. నాతో పాటు ఇన్ఛార్జ్ మేడం గారు, మంజులారెడ్డి గారు పాల్గొనడం జరిగింది. తండావాసుల నుంచి మంచి స్పందన వస్తుంది. నరేంద్ర మోడీ గారికి వృద్ధులు చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ నాకు చక్కగా ఖచ్చితంగా మేము ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం అని చెప్తున్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి నాకు మంచి స్పందన ఉంది. నాతో పాటు మహిళా మనులు కూడా చాలామంది వచ్చారు. యూత్ టీం వాళ్ళు కూడా మంచి సపోర్ట్గా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి నన్ను గెలిపిస్తారని మంచి నమ్మకంతో భావిస్తున్నాను.